మైక్ తీసానా మైక్ తీసి మైక్ తో మాట్లాడాను కింద కూర్చోనన్నా అన్న క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి అంతే మైక్ వద్దనా బిగ్ బాస్ రాదు మేమందరం సైలెంట్ ఉంటాం మాట్లాడాలి బిగ్ బాస్ జర్నీ ఎలా అనిపించింది? బిగ్ బాస్ జర్నీ చాలా బాగుండే. నాకు ఇంతమంది సపోర్ట్ చేస్తారని అసలు అనుకోలేదు. వెళ్ళేటప్పుడు హీరోలకి వెళ్ళినా ఇప్పుడు హీరోలకి వచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ లాట్ ఆఫ్ పీపుల్. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ లాట్. అలా కూర్చొని మాట్లాడనా చాలా మంది చాలా మంది బాధపడుతున్నారు అండ్ చాలా మంది నేను బయటకు వచ్చేసిన అన్ఫేర్ అంటున్నారు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ లైఫ్. సో నేను యాక్సెప్ట్ చేసిన బయటకు వచ్చిన నెక్స్ట్ ఫేజ్ కి నేను రెడీగా ఉన్నా. సో రేపటి నుంచి నా వర్క్ సెకండ్ మూవీ కూడా విత్ ఇన్ 2 months మీ ముందుకు తీసుకొస్తాను. సో ఆ రీజన్స్ బయట జరిగేది నాకు లోపల తెలియదు కాబట్టి సో నా కాన్సన్ట్రేషన్ ఒకటే నా గేమ్ మీద. సో నాకు రైట్ అనిపించింది చేసిన తప్పు అనిపించి ఉంటే సారీ ఫర్ ఎవ్రీవన్. సో భక్తులకి రైట్ కి అన్నిటికీ థ్యాంక్స్ అలాట్. వీళ్ళు అవ్వాలనే బయటికి రావడానికి రీజన్ ఎవరైనా గోవాకి వెళ్ళి నేను సంబంధం వచ్చినా నేను అనుకున్న ఏదో ఒకటి లైఫ్ లో కప్పు కొట్టలేకపోయినా ఐఎమ్ సారీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. సో మీ సపోర్ట్ ఎవరికైనా మీ సపోర్ట్ ఎవరికి లైఫ్ ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నా. దిస్ ఈజ్ నాట్ అన్ ఎండ్, దిస్ ఈజ్ జస్ట్ ఎ బిగినింగ్. సో ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి నేను మిమ్మల్ని మాక్సిమం ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. నన్ను లవ్ చేస్తున్న వాళ్ళు కీప్ ఆన్ లవింగ్ మీ. నన్ను మీ ఇంట్లో కొడుకు లెక్క పెట్టి చూస్తున్నారు. అమ్మలకి సిస్టర్స్ అండ్ లవ్లీ లేడీస్. బయటికి రావడానికి రీజన్ ఎవరు? మీరు బయటికి రావడానికి రీజన్ ఎవరు? రీజన్ ఏం చెప్పలేము మచ్చా. లైఫ్ లో జరిగింది యాక్సెప్ట్ చేయాలంతే. ఇంకా నా సపోర్ట్ నేను అంటే ఆడియన్స్ ని ఒకసారి బయటకు వచ్చి నేను గౌతమ్ అన్న రైతుపేట గేమ్ ఎలా అనిపించింది? అందరి గేమ్ బాగుంది. విన్న వాళ్ళని చూడు నా మీద ఏదో ఒక బాధతోని ఏదో ఒక మోటివ్ తో వచ్చిండ్రు. సో వాళ్ళు ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఇది ఇంపార్టెంట్. సో వాళ్ళు ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవ్రీవన్ నా ఫ్రెండ్ ప్రతి ఒక్కరి అక్కడే వదిలేసి అన్న శివాజీ గారిని పదే నామినేషన్ చేయడానికి రీజన్ ఏందన్నా? ఐ లవ్ యూ ఆల్. అన్నా శివాజీకి శివాజీ అన్నా శివా అన్నా ఇక్కడ వరకు వచ్చిన నాకు ఎప్పుడు ఉన్నాయి. అండ్ మా అమ్మతో పాటు ఇక్కడ ఉన్న ఎంతో మంది మన స్టేట్ లో ఉన్న ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ యూఎస్ లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంట. ప్రతి అమ్మకి ప్రతి ఒక్కళ్ళకి ఎవ్రీవన్ ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను కొన్ని చూసిన మిగతా రెగ్యులర్ అప్డేట్ చేస్తున్నాను. సో ప్లీజ్ కీప్ ఆన్ సపోర్టింగ్ మీ. నేను వెరీ సూన్ మీ ముందుకు ఇంకో సినిమాతో శివాజీ గారిని ప్రతిసారి నామినేట్ చేయడానికి రీజన్ ఏంటి?
శివాజీని ప్రతిసారి నామినేట్ చేయడానికి రీజన్ ఏంటి? సింగిల్ ఆన్సర్ అందరూ ఒకటే చాలా క్వశ్చన్స్ బిగ్ బాస్ గురించి నేను స్టేట్ ఫార్వర్డ్ చెప్పాలనుకున్నది ఏంటంటే ఆ మైక్ కింద పెట్టండి అన్న, ఆ మైక్ వల్ల అవసరం. నేను అక్కడ ఉన్నన్ని రోజులు నా అభిప్రాయాన్ని తెలియజేసిన తప్పై ఉండొచ్చు, రాంగ్ అయి ఉండొచ్చు, లేకపోతే రైట్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్. కానీ మనకు అనిపించింది చేయడమే లైఫ్ అంటే. మనం చేసిన తప్పు నుంచి నేర్చుకుంటాం, మనం చేసిన రైట్ నుంచి మనం ఒకరికి ఇన్స్పిరేషన్ ఇస్తాం. సో నన్ను నో మ్యాటర్ వాట్ గౌతమ్ అంటే అరే వీడు మంచోడ్రా, లేకపోతే వీడిని విన్ చెప్పాలరా, నేను వీడి ఫ్యాన్ని లేకపోతే నేను వీడికి సపోర్ట్ చేయాలి అని అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. వాళ్ళ కోసమే అది చెప్పండి రీజన్స్. ఎవరిని టార్గెట్ చేయలేదు భయ్య ఇక్కడ లైఫ్ లో. ఎవరి గేమ్ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. బయటకు వచ్చిన తర్వాత అన్ని మర్చిపోయి అందరూ మళ్ళీ అంటే శివాజీ గారితో గొడవ పెట్టుకుంటే ఎక్కువ వారాలు ఉంటాం అనుకుంటున్నారా మీరు? నా రైట్ ఏంటో నేను నిర్వర్తించుకున్నా, నా గేమ్ ఏంటో నేను ఆడినా, నా ఎమోషన్ ఏంటో నేను చూపించిన. సో కొన్ని ప్లేసుల్లో మీకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. లైఫ్ అంటే ఒక పర్స్పెక్టివ్, రైట్ రాంగ్ ఉంటుంది లైఫ్ బట్టి. సో ఆ పర్స్పెక్టివ్లో నేను రైట్ అనిపించిన నాకు సపోర్ట్ చేసింది. నన్ను చూసి ఇన్స్పైర్ అయిన నాకు చాలా మంది చెప్తున్నారు, నేను చాలా మంది బాధపడుతున్నాను, ఎలిమినేషన్ చెప్తున్నారు. అందరికీ నేను ఒకటే చెప్పగలుగుతా, ఐ లవ్ యూ. నేను మీ లవ్ని గెలుచుకున్నాను, ఎక్స్పెక్ట్ చేయకుండా ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి ఏదో ఒకటి గెలుచుకున్నాను నేను లైఫ్లో. ఈ స్టేజ్కి వచ్చిన అంటే ప్రతి ఒక్కళ్ళు మీరే కారణం. గౌతమ్ గారు మే ద బెస్ట్ వన్ విన్. చెప్పాలి, పేరు చెప్పాలి. గౌతమ్ గారు అంటే టైం ఇవ్వరు, నేను ఫస్ట్ ఎపిసోడ్ చూడాలి, నాకు తెలియదు. నేను వీడియో పెడతా, అది కట్ చేసుకొని మీకు గౌతమ్ గారు గ్రూప్స్ జరుగుతున్నాయా? గౌతమ్ గారు గ్రూప్స్ జరుగుతున్నాయా? జనాలకి కనిపించేది ఏంటో వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు. సో నేను ఒక కంటెస్టెంట్ గా నేను కూడా గేమ్ ఫస్ట్ ఆడియన్స్ లాగా చూడాలి. నేను ఇక్కడ ఆడిన సో ప్రతి ఒక్క ప్లేయర్ ఏదో ఒక అంబిషన్ లైఫ్ బాగుపడాలని వచ్చిండు. ప్రతి ఒక్కళ్ళకి సో ప్రతి మనిషిలో మంచి చెట్టు ఉంటాయి, కానీ నెవర్ లెస్ ప్రతి మనిషిలో సో వాళ్ళ లైఫ్ ఫుల్ఫిల్ అవ్వాలి, ప్రతి ఒక్క లైఫ్ గట్టిగా సెటిల్ అవ్వాలి. సో అదే నా కోరిక. ప్రతిసారి ఎప్పుడైనా కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. అన్న మైక్ కింద పెట్టాను, ఆ మైక్ వద్దనా? అన్న రెండు గ్రూపులు ఉన్నాయి కదా, ఏదో గ్రూప్ లో ఉంటే మీరు ఉండేవారు అనుకుంటున్నారా? నాకు అదేం తెలియదు భయ్య. లైఫ్ లో మనం ఎప్పుడైనా పుట్టింది ఒకళ్ళమే, బతికేది ఒకళ్ళమే, చచ్చేది ఒకళ్ళమే. సో నేను ఒక్కడే వెళ్ళి ఒక్కడే ఆడినా. సో ఎంతవరకు వచ్చిందో నాకు చాలా లవ్ వచ్చింది. థ్యాంక్ యూ. ఛాన్సెస్ ఉన్నాయా? అది నేను చెప్పలేను భయ్య. విన్నర్ అన్నది మీరే డిసైడ్ చేయండి. ఇక్కడ మంది ఉన్నారు, ఒకళ్ళకల్లా అడగండి. ఏమో అది నేను కూడా ఇంకా చూడలే ఎపిసోడ్స్ కాబట్టి నాకు తెలియదు. అంటే ఎవరైనా ప్రతి మనిషి డిఫరెంట్. సో మనకున్న కేపబిలిటీస్ లో మనకున్న దాంట్లో ఇండివిజువల్ గా మనం ఎన్ని రోజులు అది కరెక్ట్ కాదు. అతనికి లైఫ్ లో మనం ఓడిపోయినా గెలిచినా కూడా అన్న ఇప్పటి వరకు మీకు ఓట్లు వేసిన వాళ్ళకి ఇప్పుడు మీరు బయటకు వచ్చారు కదా, మీ ఫ్యాన్స్ ఏం చెప్తారు? ఎవరికి ఓటు వేసి గెలిపిమంటారు ఇప్పటి నుంచి? ఇప్పుడు మీకు సెకండ్ ఫేవరెట్ ఎవరైనా వాళ్ళ ఓటే. మీ ఫేవరెట్ అన్నా? మీరు ఎందుకన్నా స్ట్రైట్ గా ఆన్సర్ చేయలేదు అన్నా? ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడుతున్నారా మాతోనికి? అన్నా సేఫ్ గేమ్ ఆడుతున్నా, మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. రోజు వైల్డ్ గేమ్ ఆడిన తర్వాత ఒక రోజు రెస్ట్ తీసుకొని సేఫ్ గేమ్ ఆడదు. ఒక రోజు అన్నా మీరు ప్రతిదానికి స్ట్రైట్ గా ఆన్సర్ చేయట్లేదు ఎందుకన్నా?
స్ట్రైట్ గానే ఆన్సర్ చేస్తున్నా. రైతు బిడ్డ కోసం మాట్లాడా శివాజీ బిగ్ బాస్ కి వెళ్ళక ముందుకు బిగ్ బాస్ నుంచి వచ్చాక బయట తెలంగాణ స్టేట్ సీఎం మారిపోయాడు మీకు తెలుసా? అన్నా మీరు 2.4 తిరిగి వచ్చినప్పుడు అన్నా శివాజీ గేమ్ గురించి ఎలా చెప్పన్నా? శివాజీ ఎలా ఆడుతున్నాడు అసలు? మీకు ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళ లెవెల్ బెస్ట్. సో మీకు ఎవరు ఒక్కొక్కరు సరే అమర్దీప్ ఎలా ఆడుతున్నాడు చెప్పండి. అమర్దీప్ ఎలా ఆడుతున్నాడు? అమర్దీప్ ఎలా ఆడుతున్నాడు? సూపర్. పౌల్ గేమ్స్ ఎక్కువ ఆడుతున్నాడు కదా, పౌల్ గేమ్స్ ఎక్కువ ఆడుతున్నాడు. డైరెక్ట్ మాట్లాడాను మైక్ మైక్ వద్దనా, మైక్ వద్దనా. ఆ మైక్ తీసేయండి బ్రో, ఆ మైక్ వద్దు, బ్యాక్ సైడ్. చాలా హ్యాపీగా ఉంది. నేను అదే లాస్ట్ లో ఈ లవ్ చూసి చాలా మళ్ళీ మనసు అయిపోయింది. అన్న 2.0 అన్న 2.0గా తిరిగి వచ్చారు కదా, అప్పుడు ప్రశాంత్ ఎందుకు హ్యాండ్ ఇవ్వలే, షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వలేదు దగ్గరకు వచ్చినప్పుడు? నేను ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అందరికి ఇచ్చారు కానీ ప్రశాంత్ ఇవ్వలేదు. ప్రశాంత్ ఇవ్వలే, బోలే వచ్చి అడిగారు. నేను ఓన్లీ పోర్టుగల్ టీంకి సంజయ్ మాస్టర్ ఇచ్చిన ఓట్ చేసి బయటికి తీసుకెళ్ళిన ఎవరి మీద అందరి మీద నాకు కైండ్ ఆఫ్ అలీనా బేసిక్గా అంటే ఇవ్వనని చెప్పారు కదా మీరు. నేను ఎవరికి మొత్తం అయిపోయిన తర్వాత అందరిని అప్ చేసుకున్నా. మళ్ళీ మేము రీసెంట్ టైమ్స్ లో చూస్తే ప్రశాంత్ కి మొన్న దెబ్బలు తగిలిన గేమ్ అర్జున్ అన్న లాగే టాస్క్ లో వాడికి నేనే మసాజ్ చేసిన పోయి. సో మూవీ గురించి కాదు, బిగ్ బాస్ గురించి. సారీ ఎవరైనా హర్ట్ చేస్తుంటే ఆ విషయంలో సారీ. నేను అదే అన్నా బోలే అన్నా బోలేతో మీ జర్నీ ఎలా ఉందన్నా? బోలే ఇంకా ఇది జస్ట్ బిగినింగ్. మళ్ళీ చెప్తున్నా, నాట్ అన్నా అన్నా శోభా శెట్టి ఎందుకు ఎలిమినేట్ చేయటారన్నా? అన్నా అన్నా శోభా శెట్టిని ఎందుకు ఎలిమినేట్ చేయటారు? అన్నా అన్నా వెరీ సూన్ ఇంకో మూవీతో రాబోతున్నా. సో అన్నా అన్నా 7 హిల్స్ ప్రొడక్షన్స్ లో వస్తుంది. అందరూ పాజిటివ్ క్వశ్చన్స్ అడగండి. అన్నా 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 శోభా శెట్టి ఎందుకు ఎలిమినేట్ అవ్వట్లేదు? అది చాలా ట్రెండింగ్ అయిందంట. పెద్ద పెద్ద లీడర్స్ షేర్ చేశారంట, ఆర్టికల్స్ వచ్చినాయంట. సో నా స్టాండ్, నేను ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు అది అంతా నేను మా అమ్మ లాంటి ఎంతో మంది అమ్మల కోసం స్టాండ్ తీసుకున్నా. సో థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ కాదన్నా, ఇంకా ఉందన్న క్వశ్చన్. మీరు వాళ్ళతో ఎంత తక్కువ పని చేస్తే లైఫ్ అంత బాగుంటది, బాగా చూసుకుంటారు. అన్నా 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 శోభా శెట్టిని ఎందుకు ఎలిమినేట్ చేయటారన్నా? అరే శోభా శెట్టి ఎందుకు ఎలిమినేట్ చేయటారన్నా? చాలా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడింది మా ఫ్యామిలీని కరెక్ట్ నిలబెట్టడానికి. నేను ఈ స్టేజ్లో ఉన్నా అంటే నాకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పిల్లర్ మా అమ్మ. సో నా లైఫ్లో ఏం జరిగినా మా అమ్మ నాన్న ఎప్పుడు నా చెయ్యి పెట్టి ఏదైనా తప్పు చేసినా అని అనలే. వాళ్ళు ఏదైనా కూడా నన్ను ఒక సన్నిగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వీళ్ళు బాగుండాలి అని చెప్పేసి ఎంతోమంది ప్రతి ఒక్క అమ్మల కోరిక, ప్రతి ఒక్క నాన్న ప్రతి ఒక్క లైఫ్లో సక్సెస్ అవ్వాలి. మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లైఫ్లో సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. నా సాధనైనంత చేస్తాను. సో మిమ్మల్ని కలుద్దాం మనము. అన్నా 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 శోభా శెట్టి ఎందుకు ఎలిమినేట్ బ్రో శోభా శెట్టి అన్నా శోభా శెట్టి ఎందుకు ఎలిమినేట్ అవ్వట్లేదు? అనే శోభా శెట్టి గురించి మాట్లాడండి. థ్యాంక్స్ అమ్మా. తీసుకొచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అమ్మలు చెల్లెలు అందరూ చాలా, అమ్మాయిలు అయితే చాలా ఇష్టపడుతున్నారు. కూడా ఫోన్ చేసి నాకైతే చాలా ఆదరణ దొరికింది. మా బాబుని ఇంతవరకు అందరూ సక్సెస్ఫుల్ గా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ పిల్లలు సగం వస్తున్నాయి. ఈ పిల్లలు వస్తున్నాయి సగం బ్రో. ఆయన పిల్లలు వస్తున్నాయి సగం.
ఇక్కడ వచ్చాను అంటే గౌతంలో నన్ను నేను చూస్తున్నాను ఒంటరిగా నిల్చొని వినైనట్టు గౌతం డోంట్ ఫీల్ బ్యాడ్ దేనికి భయపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు బికాజ్ ఏమీ పేరు లేకుండా బికాజ్ జనానికి తెలియకుండా మీరు కూడా మీ కొడుకుని కీర్తి గారు వెళ్ళరావాలనుకుంటున్నారు. విన్నారా ఫినాల్ని చూసుకుందాం. పల్లె ప్రశాంత్ అంటున్నారు, మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారమ్మా. నిజంగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఒక పేరు చెప్పట్లేరు, అందరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. బిగ్ బాస్ లోనే ఉన్నారు. చెప్పాలి, అభిప్రాయం చెప్పాలి. మరి సుభశ్రీ మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. నెక్స్ట్ ప్రాజెక్ట్ సుభాశ్రీ హీరోయిన్ అయినా సుభాశ్రీ హీరోయిన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో అక్కడ నేను సెలెక్ట్ అయ్యి 8 నెలలు అసలు ఏం చేద్దాం లైఫ్ బ్రో నీ పిల్లల సగం వస్తున్నారు బ్రో నువ్వు పక్క జరు బ్రో. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో थोड़ा पीछे जाओ, थोड़ा पीछे थोड़ा भैया भैया प्लीज. I love you all. लव यू टू अना. अरे उल्टा उल्टा भैया थोड़ा थोड़ा पीछे लो भैया. थोड़ा हटो भैया. అన్నా ఇది మైక్ దీపావళి దీపావళి శుభదూషకాలు. గౌతమ్ 2.0 కమింగ్ సూన్ 3.0 అన్న కేక్ రావాలి అన్న అందరికన్నా కేక్ అన్న కేక్ గబ్బలేదు భయ్యా थोड़ा पीछे हटो भैया అన్న కొంచెం వెనక్కి వెళ్ళండి భయ్యా మీరు ना प्लीज కొంచెం ప్లీజ్ भैया वीडियो खराब हो रहा है आप लोग पीछे हटिए आप वेलकम बैक. ऑल द बेस्ट. ऑल द बेस्ट కొంచెం గౌతమ్ అభిమానులు ఇంట్లో చెప్పేసి వచ్చారు చాలా లేట్ అయింది. వారికి అభిమానులకు వాళ్ళతో ఫోటో దిగడానికి ఛాన్స్ ఇవ్వాలి. దయచేసి అందరూ సహకరించాలి. పిల్లలు ఇంట్లో పర్మిషన్ తీసుకొని ఇప్పటికీ ఒక 2-3 అడుగులు కొద్దిగా బ్యాక్ తీసుకోవడానికి ఛాన్స్ ఇస్తాము. సహచర గౌతమ్ కృష్ణ అభిమానంతో ఇక్కడికి చాలా దూరం నుంచి వచ్చిన వారికి ఒక ఫోటో ఛాన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులు కొంచెం సైడ్ ఇవ్వండి. లేవన్నా కూర్చోండి వెళ్ళి
గౌతమ్ కృష్ణ ఒక హీరోగా ఆకాశ హీరో సినిమా అనే డైరెక్టర్ గా రైటర్ గా యాక్టర్ గా చేసిన సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. కానీ బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత ఒక పెద్ద సెలబ్రిటీ లాగా అందరి అభిమానం చాటుకున్నారు. మీ ఆదర అభిమానాలతో ఈరోజు చాలా ఆనందంగా మన ముందు ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నందుకు అందరూ సహకరించాలి. మీడియా యూట్యూబ్ అనేది తన అభిమానులకు ప్రతి ఒక్క అభిమాని వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం పాల్గొంటున్నారు. కానీ మీరు మీ సహాయ శక్తుల స్వచ్ఛందంగా పెట్టి సహకరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు బాగా జరిగిందన్న గ్రాండ్ వెల్కమ్. మన హోమ్ టౌన్ సూర్యాపేట నుంచి కూడా గౌతమ్ కృష్ణ అభినందనలు తెలపడానికి సూర్యాపేట నుంచి చాలా దూరం సుమారు 150 కిలోమీటర్స్ ఫోటోలు దిగాలి, ఇట్లా రావాలి, ఇటు వెళ్ళిపోవాలి. సూపర్ సూపర్ అన్న, సూపర్ అన్న. తేజ్ అయితే రోడ్డు పట్టుకుని ఉరికిండు అన్న. తేజ్ అన్న అయితే రోడ్డు పట్టుకొని ఉరికిండు. రోడ్డు పట్టుకొని ఉరికిండు తేజ్ అన్న రోడ్డు పట్టుకొని ఉరికిండు. తొందరగా కానివ్వండి. అర్పించారు ఎందుకంటే ఫోటో దిగేవాళ్ళు అర్పించి వచ్చేయండి. అప్పుడు ఈ క్లియర్ గ్యాప్ ఉండాలి. అయితే వాళ్ళు ఫోటో దిగిన వాళ్ళు ఇటు వచ్చేయండి. చెప్పు ఫోటో దిగిన भेजो सलमान भाई एक वन बाय वन सेल्फी लो అయిపోయిందన్నా ఇద్దరు ఛాన్స్ इधर रेड बाबा के साथ चलो थोड़ा जगह बनाओ भैया प्लीज आराम से चलो
బాబు चलो भैया चलो भैया चलो भैया अरे आ जाइए उतना टाइम नहीं हमारे पास चलो 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 भैया आ जाओ जरा रुको पानी पी लो पानी पी लो भैया तुम ले लेना भैया आ जाओ अरे भाई ले रेड क्या पहना आ जाओ ना जाओ जल्दी आ जाओ चलो भैया बस भैया भैया बाद में आराम से बाद में ले सकते हैं चलो भैया आ जाओ हो गया ना फोन चलो भैया क्या बात है चलो ना मातलाडो गौतम अन्ना तो चलो भैया लियो भैया मेरा काम है तुम्हारा काम तुम करो पापा पाई चलो भैया काम के अंदर अच्छे चलो भैया आ जाओ चलो मैडम चलो ओके भैया ओके चलिए चलो भैया चलिए भैया అన్న తీసుకొచ్చాడు డిజైట్ ఇల్లు పెట్టు చెప్తా నేను ఎప్పుడు వచ్చినా ఓకే अरे हेलो भाई बाद में चलिए आ जाओ ना आइए तो
ఏమైనా जरा रोकने के जरा अब जरा रोक सर सर यार शहर की बाद में लेंगे शहर की साइड चलिए चलिए चले बा गौतम 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 अरे उंडो 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 मन फोटो उतारेस नहीं फोटो फोटो नेक्स्ट कैमरा चलो चलो रेडी one by one అన్న ఇటు సైడ్ తిప్పండి భయ్యా భయ్యా బాబు సైలెంట్ సైలెంట్ లేకపోతే ఎవరికి అదే మమ్మల్ని అడుగుతారు గైడ్ చేయండి అన్న అందరికి వద్దు అందరికి ఒకసారి అవుట్ వాడడానికి మటర్ రన్నింగ్ అయిపోలేదా ఇంకా టైమ్ ఇస్ ఓవర్ అన్న
फोटो आना फोटो ही अच्छा అన్నా గుడ్ నైట్ అన్నా ఓ అన్నా 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 ఒక నిమిషం అన్నా 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 ఒక మాట ఆల్ ద వెరీ బెస్ట్ फोटो बोल के वीडियो ले रहे हो थैंक यू अన్నా హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు కొద్దిగా ఎనర్జీ వస్తుంది మీరు కామెంట్ చేసి లైక్ చేసినందుకు. నాకు ఇంకా కొన్ని వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.